ఊర్లో ఉంటే బాగుంటుంది, కానీ అక్కడ ఇచ్చే సౌకర్యం దుకాణం పెడితే బాగుంటుంది. ఇక్కడ దుకాణం పెడితే బాగుంటుంది. ఎంతమంది ఉంటారు రేషన్? అందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయా? సో అందరికీ అర్హత ఉందా? రేషన్ కార్డు తీసుకునే అర్హత ఉందా? సౌకర్యం తీసుకునేది 200 మందికి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే ఇన్ని ఉళ్ళు ఉంటేనే ఒక రేషన్ షాప్ అనే ఒక దానికి రూల్స్ ఉన్నాయి. దాని తగ్గట్టు ఉంటే మనం ఇక్కడ ఫెసిలిటీ ఇవ్వచ్చు. మా పక్కనే ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అటు పోనీ కాబట్టి ఈ 2 విలేజ్ కలిసి ఒక షాప్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది, ఇన్ని ఇల్లులు ఉంటే ఇంతమంది ఉంటేనే రేషన్ ఇవ్వాలనేది. రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని ఇంత ఇప్పుడు దాన్ని బట్టి నేను అడిగి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ విలేజ్కి విలేజ్ కలిపి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు ఒక 300 అవుతాయి. 300 అవుతాయి. సో 300 మధ్యలో ఒక రేషన్ షాప్ ఉంటే బాగుంటుంది అంటారు. దాంతోపాటుకి మీకు సౌకర్యం కూడా ఉంటే, రవాణా సౌకర్యం ఉంటే. రవాణా సౌకర్యం లేనందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. దగ్గర కావాలని ఊర్లో ఉంటే ఎవరి వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఈ వృద్ధాప్య పింఛన్లు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా ఈ విలేజ్కి వచ్చి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఈ ముసలు చారగాళ్ళు అంతవరకు పోయి తెచ్చుకోవాలండి, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఎవరైతే ఇస్తున్నారో ఎవరు వీళ్ళైనా మహిళా మండలి వాళ్ళు కొనాడు అంటే ఏదైనా ఒక రోజు పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చేసుకోవాలి. అంటే ఒక 5 తారీఖు 4 తారీఖు ప్రతి నెల ఒక 5 తారీఖు 4 తారీఖు పెట్టుకొని ఈ ఊరికి వచ్చి ఇస్తే వాళ్ళకి మంచిగా సౌకర్యం. ఇంకేమైనా ఉందా? సరిపోయింది కదా? అది మంచినీళ్ళు ఏమన్నా చెప్పిందా? అదే అందరు జమ కావాలని. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి. మీ పేరు చెప్పండి. ఊళ్ళో మంచినీళ్ళు సప్లై లేదు. 2 మోటార్లు ఉంటే ఒక మోటార్ కాలిపోయింది. ఇంతవరకు దానికి రిపేర్ లేదు, ఏది లేదు. ఒక మోటార్ కనెక్షన్ ఉంటే కనెక్షన్ కూడా తీసేసిండ్రు. ఇక దాని గురించి ఇప్పుడు ఏది సప్లై లేదు. ఇక్కడ తీసిండ్రు. లాస్ట్ కొన్న చాలా ఇబ్బందులు అయిపోతుంది. అందుకొరకు దాన్ని తొందరగా రిపేర్ చేసి ప్రస్తుతం మంచినీళ్ళు అయితే కావాలి. మంచినీళ్ళు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోటార్ అది రిపేర్ చేయాలి, ఇది కనెక్షన్ ఇవ్వాలి. ట్యాంక్ అయితే కూడా బాగుంటుంది. ఇప్పుడు మంచినీళ్ళు వేసారు, బోర్ వేసిన తర్వాత ఇక్కడ నీళ్లు వేస్ట్ పోతున్నాయి కదా? వేస్ట్ పోతున్నాయి అంటే తీసేసి నల్లలా పోతలేవు. సప్లై మొత్తం పైప్ లైన్ ఉంది, ఊర్ లైన్ వేస్ట్ ఎందుకంటే ఆయన వేస్ట్ అవుతున్నాయని అనుకుంటున్నాడు సార్. ఇప్పుడు ట్యాంకులో వెళ్ళి అనుకోండి నీళ్లు, ఈ వేస్టేజ్ ఎంత ఉండదు కదా? వేస్ట్ ట్యాంకులు ఉంటే వేస్ట్ 2 గంటలు 2 గంటలు 3 గంటలు తీసుకోరు. అది జర కరెక్ట్ కూడా చాలా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది చూడండి. ఓకే, చాలా అయిపోయినాయి సార్. పచ్చిసేలు కానీ వర్షాలు ఎక్కువై మొత్తం పచ్చిసేలు అన్నీ. మీరు చెప్పాలి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. డ్రైనేజ్ ఊళ్ళో సీసీ రోడ్లు బాధాలు బాగాలేవు. ఇంకా కొద్దిగా కాలువ ఉండదు, చెరువు కాలువ సార్. అది దీపిస్తే సరైన వెళ్ళిపోతాయి. అటు వెళ్దాం, కాలువ ఉందన్నావు కదా, ఒక సిసి రోడ్ అంటున్నారు కదా. ఇప్పుడు ఒక సిసి రోడ్ ఇక్కడ కనబడుతుంది కొంచెం వరకు. ఎంత ఒక 1/2 కిలోమీటర్ ఉంది అది? ఇక్కడ నుంచి 20 మీటర్లు. 100 గజాలు ఉంటుందో లేదో? 100 మీటర్లు కూడా లేదు. 100 మీటర్లు లేదు, 50 మీటర్లు ఉంటుంది. అది 50 వస్తుందిలే. 50 మీటర్లు ఉంది అంతే కదా? ఒక్క నిమిషం. అలాగే అది చూస్తున్నాను నేను. ఇప్పుడు వాటర్ వచ్చింది కదా, సీసీ రోడ్ లేనందుకే కదా ఈ ప్రాబ్లం. ఇప్పుడు నీళ్ళు నిలుస్తున్నాయి కదా, వర్షాకాలంలో ఇది మొత్తం ఎట్లా ఉంటుంది? జామ్ అయిపోతుంది కదా. ఇదే కదా కాలువ? ఇదే ఇప్పుడు చెట్లు మోసింది కదా, అయ్యేదా? ముసిపోయి చెట్లు మోసేసింది కదా, ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. నీళ్ళు జామ ఎంత దోమలు పురుగులు అవి అన్నీ. దీని మూలంగా దామలు అవి వస్తున్నాయి కదా. మరి అవి చెప్పరే మరి ఎవరు?
ఇక్కడ దీంట్లో అన్న ఇప్పుడు అక్కడ డెంగ్యూ వ్యాధి వచ్చింది సార్ పిల్లలకు చాలా మంది దోమల నుంచి నీళ్ళు వచ్చి దోమల నుంచి డెంగ్యూ. మీ పేరు? శేఖర్, తంగెల్లపల్లి మండల జడ్చర్ల జిల్లా మామూలు. ఓకే. నీళ్లు మర్చినందుకు పిల్లలకు దోమలు వచ్చి డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలించింది. అందుకే నీట్గా చేస్తే బాగుంటుంది. అని కాలువ ఇప్పుడు చెరువు నుంచి వచ్చింది కదా, అది ఎక్కడ వరకు వెళ్తుంది? వెళ్ళి పొలాలకి వెళ్తుందా? ఈ నీరు పొలాలకే కదా, సాగు నీళ్ళు ఇది. అదే సాగునీరే కదా, కానీ ఇది ఏంటంటే మొత్తము పూడ్చిపోయినందుకు నీళ్ళు వెళ్ళట్లేదు, అక్కడ నీళ్ళు వెళ్ళలేవు. అవును, నీళ్ళు లేదంటే నీళ్లు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటే మామూలుగా బ్లాక్ అయినందుకు అంతా ఇక్కడ చెరువు నిండుకం లేదు, ఆ నీళ్ళు వస్తాం లేదు, ఇది మొత్తం ఆ కాలువ నుంచి వస్తుంది ఈ పంట పొలాలు కూడా. తాగే నీళ్ళు కావు, అదే ఓన్లీ బట్టలు ఉతుకునేందుకు స్నానాలు చేసేందుకు పనికి వస్తున్నాయి. బాగున్నాయి, రంగరంగా ఇక ఖరాబ్ అయింది. ఇది ఇప్పుడు వాటర్ పోతే ఒకటి బోరు పంపు ఉంది కదా, హ్యాండ్ పంప్ ఒకటే ఉంది కదా. మొత్తం ఊనిచారు దగ్గర ఊరు బయట దగ్గర పెద్ద చెరువు కాలువ ఇది. ఇది పొలాలకు వెళ్తుంది డైరెక్ట్, అంతే కదా. ఇప్పుడు ఇది క్లీన్ గా ఉండి అక్కడ నీళ్లు ఉంటే పొలానికి సాగు నీళ్ళు వస్తాయి. క్లీన్ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతాయి. అయినా ఊరు మధ్యలో నుంచి ఇట్లా పక్క నుంచి బాగానే ఉంటాను. ఏమైంది? ఇప్పుడు ఎంత మేలు చాలే చాలే సరిపోద్ది. అటు ముందుకు వెళ్దామా? మరి ఇది బోరు, మనం ఇప్పుడు అక్కడ బోర్ ఉంది కదా, ఎన్ని ఉన్నాయి? అదే అట్లా వెళ్దాంలే. అదే అక్కడ ఒకటి బోర్ ఎండిపోయింది బోర్ అన్నారు కదా. డ్రైనేజ్ లేక నీళ్ళు అదే డ్రైనేజ్ చెప్పారు కదా. ఈ కాలువ క్లియర్ అయితే ఇందులో ఇవన్నీ ఇందులో కలపవచ్చు అనుకో. అదే డ్రైనేజ్ వస్తే దీంట్లో కలిపేయచ్చు. ఏమి ఎక్కువనే దాని అంత విశ్వాసం ఇంకెవరి దగ్గర ఉంది చెప్పండి? బజార్లు కరెక్ట్ అయ్యి సీసీలు అయ్యి డ్రైనేజ్లు అయితే ఊరు మంచిగా డెవలప్ అవుతుంది సార్. లేకుండా సీసీ రోడ్లు అయితే ఇప్పుడు దగ్గర దగ్గర అందరి దగ్గర కేబుల్ టీవీలు ఉన్నాయి కదా, అయితే ఉన్నాయి. ఇంటింటికి డిష్ ఉంటుంది సార్ ఇక్కడ. మొబైల్స్ అంటే ఏ కనెక్షన్స్ ఉన్నాయి ఎక్కువ? మొబైల్స్ మొబైల్ ఎయిర్టెల్ అంతే. ఐడియా మీ జీవితాన్ని మార్చలేదా మరి? మా జీవితం మా ఊరి జీవితం మారిస్తే సార్. అవునన్నా, ఇప్పుడు ఒక్కొక్కడిది పర్సనల్ గా చూస్తే ఇండివిజువల్ గా జీవితం మారింది అనుకో, ఊరి జీవితం మారినట్టే కదా. ఇప్పుడు ఊరు మారాలంటే ఇప్పుడు మారదు, అది మారినట్టే కదా సార్. మొబైల్ వస్తే జీవితం మారినట్టే కదా. కొంచెం మారింది, డెవలప్ అయింది, డెవలప్మెంట్ అయినట్టే. మొబైల్ చేతికి వచ్చిందంటే ఇప్పుడు మొబైల్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు అంటారు ఊరు డెవలప్మెంట్ ఎప్పుడు కాదు, పర్సనల్గా ఇండివిజువల్గా ఎవరెవరైతే సొంతగా ఎవరైతే డెవలప్ అవుతారో 10 మంది ఉన్నారనుకో, 10 మంది ఎవరు వాళ్ళ కృషి మూలంగా ఒక్కొక్కటి డెవలప్ అయ్యారంటే ఊరు డెవలప్ అయినట్టు కదా. ఊరు డెవలప్మెంట్ ఎప్పుడంటే మనం డెవలప్ అయితే ఊరు డెవలప్ అయినట్టు. మనం డెవలప్ కాలేదనుకో ఊరు ఎట్లా డెవలప్ అయింది? అదే కదా. మీ పేరు చెప్పండి. జరగండి కొంచెం బోర్ నుంచి జరగండి, ఎవరన్నా బోర్ కనపడాలి కదా.
దాని సమస్య దాని ప్రాబ్లం ఏముంది, దాని ట్రైనింగ్ అది ఏది బోర్ వేసినారు కదా, ఇప్పుడు ఇది బోర్ ఇప్పుడు పని చేయట్లేదా? ఎండిపోయింది. అవును, ఇది వేసే ముందు సర్వే చేయించారా? నీళ్లు పడుతున్నాయి పడలేదని? అయింది. ఇట్లాంటి ఎన్ని పెట్టారు బోర్లు, ఎన్ని వేసారు? 1, 2, 3, 4, 4 5-6 బోర్లా? ఓకే. ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయి బోర్లు? 5 బోర్లు ఒకటి నడుస్తుంది అంతే కదా? హ్యాండ్ పంప్ ఒకటి ఉంది అక్కడ, మోటార్ ఉంది కదా ఒకటి, ఇది హ్యాండ్ పంపా? మరి అట్లా చెప్పండి. 2 మోటార్లు ఉన్నాయి, 2 మోటార్లు ఒకటి. ఇది హ్యాండ్ పంపుదా? ఇది కూడా మొత్తం ఎండిపోయింది, బ్లాక్ అయిపోయింది. డెప్త్ వస్తుంది. ఎద్దులతో ఉన్నాయి అందరి దగ్గర. పశుధనం ఎంత ఉంది? అంటే ఏముంటాయి ఎద్దుల? ఆవులు? ఇంకా పాల గురించి ఇప్పుడు మేకలు ఎలాంటి కోళ్ళు మేకలు అలాంటివి ఏం చేయరా? మేకలు ఒక 5-6 మంతాలు ఉన్నాయి అంతే కానీ ఆవులు అయితే ఉన్నాయి. మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు బాలస్వామి, ఎంపీటీసీ మాది. ఇక్కడ విలేజ్ పేరు చెప్పండి. తంగేలపల్లి ఆలోన్పల్లి గ్రామ పంచాయతీ. ఓకే. మా సొంత ఊరు ఆమ్లెట్ అవుతుంది ఆలోన్పల్లికి. వర్షాకాలం వస్తే ఇది మొత్తం నీళ్ళు నిండిపోతాయి. డ్రైనేజ్ లేదు, ప్లస్ రోడ్ కూడా లేదు కదా? రోడ్ అయితేనే డ్రైనేజ్ అవుతుంది సార్. జెట్ మోటార్ ఉన్నది, అది జెట్ మోటరా? ఒక్క నిమిషం, అక్కడ బోర్ దగ్గర మాట్లాడరు. బోర్ దగ్గరనా? ఇట్రా బోర్ దగ్గర. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే ఎట్లా? బోర్ ఇదే కదా? స్టార్టర్ డబ్బా కూడా ఉంది సార్. అది ఏది స్టార్టర్ డబ్బా? ఇదే అదే అర్థమైంది. మొత్తం ఇది బ్లాక్ అయిపోయింది సార్. ఇది స్టార్టర్ డబ్బా కదా? ఇప్పుడు ఇది బోర్ పని చేయట్లేదు మొత్తం. ఇది కూడా పని చేస్తలేదు సార్. ఎన్ని రోజులు పని చేయక? ఇది స్టార్టర్ ఖరాబ్ అయింది, మోటార్ కూడా ఖరాబ్ అయింది సార్. అది స్టార్ట్ చేస్తే నడుస్తుంది. నీళ్ళు ఉన్నాయి, అదేంటో నీళ్ళు ఉన్నాయి. సరిపోయిన నీళ్ళు ఉంటాయి. అన్ని ఉప్పు నీళ్ళు ఇక్కడ తాగే నీళ్ళు ఎక్కడా లేవు కదా? తాగే నీళ్ళు ఉంటే బోర్ వేయించేసి 10. తాగే నీళ్ళు లేనప్పుడు మనం పుల్లి లేదు సార్. ఇవి వాడుకోనికి వస్తాయి. ఇప్పుడు తాగే నీళ్ళు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? అక్కడ నుంచి తెస్తున్నారు తాగే నీళ్ళు. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? కిలోమీటర్ పైన ఉంటుంది. వర్షాకాలం మళ్ళీ ఇబ్బందిగా తీసుకురావాలంటే ఇబ్బంది సార్. ఇప్పుడు ఏంటిది? చేతి బోర్ ఎక్కడుందా? హ్యాండ్ బోర్ ఉందా? హ్యాండ్ బోర్ ఉంది, ఇది కూడా బ్లాక్ అయింది. హ్యాండ్ బోర్ ఉంది కదా? మరి ఇదే మనకు కావాల్సింది ఇదే కదా? ఇది కూడా బ్లాక్ అయింది. బ్లాక్ అయింది, ఇది కూడా బ్లాక్ అయిపోయింది. దీంట్లో నీళ్ళు లేవు అసలు, ఎండిపోయినాయి. దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో లేవు. దాంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ మోటార్ కరెక్ట్. ఓకే.